అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ జూన్ 2న గురుగ్రహం మార్పు జరుగుతుంది. సో ద్వాదశ రాశులైన ఏ రాశుల వారికి గురుగ్రహ బలం వల్ల బాగుంటుందంటారు, ఏ రాశుల వారికి బాగాలేదంటారు ఒకసారి తెలిసి. అలాగమ్మా, ఇప్పుడు చాలా మంది ఈ మార్పు కోసం వేచి చూస్తున్నారు. ముఖ్యంగా గురుగ్రహం ఎప్పుడు మారుతుందని వేచి చూసేవాళ్ళు చాలా మంది. చాలా మంచి ప్రశ్న. దీనికి సంబంధించి చాలా విషయాలు చెప్పాలి కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి గురుగ్రహం మిథున రాశిలో ఉంది. మిథున రాశి నుంచి కర్కాటక రాశికి జూన్ నెల 2వ తారీఖు మారుతారు. బృహస్పతి మారుతారు. మారినప్పుడు బృహస్పతి ఈ మార్పు అనేది అసాధారణమైంది. ఎలా అంటే గురువు మార్పుతో పాటు ఆయన ఉచ్చస్థానంలోకి వెళ్తాడు. అంటే ఉచ్చస్థానంలో అంటే చాలా బలమైన స్థానంలోకి వెళ్తాడు. గురువు కర్కాటక రాశిలో బలంగా ఉంటాడు, చాలా బలంగా ఉంటాడు. దాంతోపాటు మకర రాశిలో నీచస్థానంలో ఉంటాడు, అది చాలా బలం తక్కువగా ఉంటుంది. ఇది కాకుండా స్వస్థానాలు ఉన్నాయి రెండు. అది మీన రాశి ఒకటి, తర్వాత ధనురాశి ఒకటి. ఈ రెండింటిని స్వస్థానాలు అంటారు. అక్కడ కొంచెం బలం, ఆయనకి బలం బాగానే ఉంటుంది. అవి కాకుండా మిత్రస్థానాలు, శత్రుస్థానాలు అని ఉన్నాయి కొన్ని. వాటిలో మిత్రస్థానంలో ఉన్నప్పుడు ఆయన బలంగా ఉంటాడు, శత్రుస్థానంలో కొంచెం బలహీనంగా ఉంటాడు. అది వేరే సబ్జెక్ట్ తర్వాత చెప్పుకున్నాం. ఇప్పుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ఆయన మారినప్పుడు జూన్ 2వ తారీఖు చాలా గొప్పగా లాభం పొందే రాశుల్లో మొదటి రాశి ఏది అంటే మిథున రాశి. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా జూన్ 2 దాకా ఆయన రాశి మీద సంచారం చేస్తున్నాడు. రాశి మీద సంచారం చేస్తే ఏమవుతుందంటే ఆయన రాశి నుంచి 9వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు 9వ స్థానం రాశి నుంచి ఏమిటిది? కుంభం అవుతుంది. కుంభంలో రాహు ఉన్నాడు. ఇప్పుడు 10వ స్థానంలో మిథున రాశి వాళ్ళకి శని భగవానుడు సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఏమైందంటే జన్మరాశిలో గురువు ఉన్నాడు, నవమంలో రాహు, 10లో శని. కంటక శని నడుస్తున్నది. తర్వాత రాహు వీళ్ళకి అనుకూలంగా లేడు. ఇప్పుడు గురువు కూడా, బృహస్పతి కూడా అనుకూలంగా లేడు. ఇప్పుడు ఆయన 2వ స్థానం మారడంతో ఏమవుతుందంటే ఆయన దృష్టి 10వ స్థానం మీదకి వెళ్తుంది. అంటే ఇప్పటిదాకా వాళ్ళకి వృత్తికి సంబంధించిన, ధనానికి సంబంధించిన ఈ పనులన్నీ, ఆగిపోయిన పనులన్నీ నెరవేరడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితికి వాళ్ళు వెళ్తారు. ముఖ్యంగా చెప్పాలంటే విపరీతంగా లాభపడిన రాశుల్లో మొదటి రాశి ఏంటంటే మిథున రాశి. తర్వాత స్థానంలోకి వచ్చేది మీన రాశి. మీన రాశి వాళ్ళు కూడా బాగుంటుంది. మీన రాశి వాళ్ళకి ఎందుకంటే మీన రాశి వాళ్ళకి అధిపతి బృహస్పతి. బృహస్పతి ఎప్పుడైతే ఉచ్చస్థానంలో, పంచమ స్థానంలోకి వెళ్తాడో వాళ్ళకి బ్రహ్మాండమైన పనులను నెరవేరడం మొదలవుతుంది. విద్యార్థులకి మంచి మంచి ర్యాంకులు వస్తాయి, పాస్ అవుతారు. తర్వాత ఉన్నత చదువులకు వెళ్ళే వాళ్ళు వెళ్తారు. తర్వాత ఎవరికి బాగోదు అంటే సింహరాశి వాళ్ళకి బాగోదు. ముందు బాగలేని రాశులు చెప్తాను, అది బాగున్న రాశులు చెప్తాను. సింహరాశి వాళ్ళకి ఎందుకు బాగోదు అంటే సింహరాశి వాళ్ళకి మొదలై ఇప్పుడు చూస్తే అష్టమంలో శని సంచారం ఉంది. వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది ఇప్పుడు. పైగా ఇప్పుడు ద్వాదశ స్థానంలోకి బృహస్పతి వచ్చి ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు అటు చూసిన ప్రాబ్లంగానే ఉంది, ఇటు చూసిన ప్రాబ్లంగానే ఉంది. సింహరాశి వాళ్ళు దీనివల్ల చాలా 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 సఫర్ అవుతారు దీనివల్ల, సింహరాశి వాళ్ళు. అయితే ఇప్పుడు తర్వాత కర్కాటక రాశికి ఎలా ఉంటుంది? కర్కాటక రాశికి జన్మరాశిలోకి వస్తాడు ఆయన. జన్మరాశిలోకి వస్తే జన్మరాశి వాడు కొంతవరకు పర్వాలేదు, బాగానే ఉంటుంది. అయితే జన్మరాశి నుంచి శని భగవానుడు సంచారం కూడా చూడాలి. ఇక్కడ శని భగవానుడు ఎక్కడ ఉన్నాడంటే 9వ స్థానంలో ఉన్నాడు. 9వ స్థానం శని భగవానుడు పెద్ద సమస్యలను తీసుకురావడానికి, పైగా అంటే ఆయన దృష్టి అక్కడ ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి అప్స్ డౌన్స్ ఉంటాయి. మొత్తం మీద బాగానే ఉంటుంది, బాగాలేదని నేను చెప్పలేను వాళ్ళకి. అయితే ఆయన రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. అయితే ఓవరాల్గా కర్కాటక బాగానే ఉంటుంది. సింహరాశి వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. తర్వాత కన్యారాశి వాళ్ళు. కన్యారాశి వాళ్ళు చూస్తే కన్యారాశి వాళ్ళకి వీళ్ళు ఏకాదశి స్థానంలోకి వస్తాడు ఆయన. అయితే మామూలుగా కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి 4వ స్థానాధిపతి, 7వ స్థానాధిపతి బృహస్పతి. ఆయన 11లోకి వస్తున్నాడు. అంటే రాశిపరంగా చూసుకుంటే 4వ స్థానాధిపతి, 7వ స్థానాధిపతి పెద్ద కారకుడం కాదు కన్యారాశి వాళ్ళకి. అయితే ఆయన ఏకాదశిలోకి రావడం వల్ల వీళ్ళకి ఫలితాలు బాగానే ఉంటాయి. అంటే కన్యారాశి వాళ్ళకి ఓవరాల్గా బాగానే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే చెప్పుకోదగినంత చెడు ఏం జరగదు వాళ్ళకి. తర్వాత తులారాశి. తులారాశి వాళ్ళకి వీళ్ళకి ఈయన 10వ స్థానంలోకి వస్తాడు.
దశమ స్థానంలోకి ఎప్పుడైతే బృహస్పతి వచ్చాడో, అంటే తులారాశి వాళ్ళకి బృహస్పతి పెద్ద కారకుడు ఏం కాడు. ఆయన రాశిపరంగా చూస్తే శుక్రుడికి బృహస్పతికి పెద్ద మిత్రత్వం లేదు. కానీ దశమంలోకి వస్తాడు కాబట్టి బృహస్పతి వీళ్ళకి ఏది పట్టిన బంగారం లాగానే అవుతుంది వీళ్ళకి. పైగా ఏంటంటే ఈ శని భగవాన్ కూడా 6వ స్థానంలో సంచారం ఉంది కాబట్టి వీళ్ళకి జూన్ నుంచి బ్రహ్మాండమైన రాజయోగం వస్తుంది తులారాశి వాళ్ళకి. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈయన 9వ స్థానానికి వస్తాడు. 9వ స్థానానికి 9వ స్థానానికి వస్తాడు. 9వ స్థానానికి వస్తాడు కాబట్టి బాగానే ఉంటుంది వీళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. పైగా వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు 5వ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి 5వ స్థానంలో శని సంచారం పెద్ద సమస్యలు తీసుకొచ్చేది అయితే ఏం కాదు. వృశ్చిక రాశి వాళ్ళు కూడా బాగానే ఉంటుంది. అయితే తర్వాత ధనురాశి. ధనురాశి వాళ్ళకి ఇబ్బందులు రాబోతున్నాయి వీళ్ళకి. వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు సింహరాశి తర్వాత అతిగా బాధపడే రాశుల్లో ఇది ఒకటి. వీళ్ళకి కూడా అర్ధాష్టమ శని. ఇప్పుడు ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తున్నది. దానివల్ల ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు. పైగా ఇప్పటిదాకా సప్తమంలో బృహస్పతి సంచారం జరిగింది. దానివల్ల కొంతవరకు వీళ్ళకి ప్రొటెక్షన్ వచ్చింది, కాపాడబడ్డారు. ఇప్పుడేమైంది, సప్తమం నుంచి అష్టమానికి వెళ్ళిపోతాడు గురు. పైగా ఉచ్చ స్థానంలో ఉంటాడు. ఎప్పుడైతే రాష్ట్రాధిపతి అష్టమంలోకి వెళ్ళిపోతాడో వీళ్ళకి ఆరోగ్య సంబంధించిన సమస్యలు రావడం, తర్వాత సడన్గా ప్రమాదాలు జరగడం, కొంతమందికి వ్యక్తిగత జాతకం బాగాలేకపోతే కొన్ని మరణాలు కూడా సంభవిస్తాయి. అందుకని వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ధనురాశి వాళ్ళు. తర్వాత మకర రాశి. మకర రాశికి 7వ స్థానంలోకి వస్తాడు ఆయన. మకర రాశి చూస్తే 7వ స్థానంలో బృహస్పతి సంచారం బాగా. అయితే మకర రాశి వాళ్ళకి బృహస్పతి యుక్కారు కూడా కాదు. అయితే 7వ స్థానంలో ఉండే దృష్టి ఉంది కాబట్టి వీళ్ళకి, పైగా మకర రాశి వాళ్ళకి 3వ స్థానంలో శనిశ్చర సంచారం ఉంది కాబట్టి 3వ స్థానంలో ఉన్న శనిశ్చర సంచారం వీళ్ళకి చాలా వరకు మేలు చేస్తుంది. తర్వాత సప్తమంలో ఉన్న బృహస్పతి కూడా వీళ్ళకి మంచి చేస్తాడు. వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. తర్వాత కుంభరాశి. కుంభరాశికి వాళ్ళకి 2వ స్థానంలో 2వ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది. ఇప్పుడు 6వ స్థానంలోకి బృహస్పతి వస్తాడు. 6వ బృహస్పతి వస్తే వీళ్ళు ఎక్కువ అప్పులు చేస్తారు. అప్పులు చేయడము, తర్వాత ధనాన్ని పోగొట్టుకోవడం అలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. బృహస్పతి సంబంధించి పరిహారాలు చేసుకోవాలి. తర్వాత మీనరాశి. మీనరాశికి 5వ స్థానంలోకి ఈయన వస్తాడు కాబట్టి, అయితే ఏలినాటి శని వల్ల వీళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు మీనరాశి వాళ్ళకి. అయితే 5వ స్థానంలో బృహస్పతి ఎప్పుడైతే వస్తాడో రాశి మీద దృష్టి వస్తుంది కాబట్టి వీళ్ళకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత మేషరాశి. మేషరాశికి 4వ స్థానంలోకి బృహస్పతి వస్తాడు. అయితే వాళ్ళకు కూడా, మేషరాశి వాళ్ళకి కూడా కొంత ప్రయోజనకరంగా ఎందుకు ఉంటుందంటే వీళ్ళు కూడా ఏలినాటి శనితో వీళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళు కుంభరాశికి లాస్ట్ లో ఉంది కదా గురుగారు ఏలినాటి శని. సో అయితే మేషరాశి కూడా కొంతవరకు చతుర్థంలో వచ్చిన గురువు అంత ప్రమాదకరం కాదు కాబట్టి వీళ్ళు కూడా కొంతవరకు పర్లేదు, బాగానే ఉంటారు. దీంతో ఇది ద్వాదశ రాశికి సంబంధించి. మామూలుగా పూర్తిగా చూడాలంటే ఈసారి బృహస్పతి ఈ సంవత్సరంలో అక్టోబర్ తర్వాత మళ్ళీ రాశి మారుతాడు. ఆయన సింహంలోకి వెళ్తాడు. అంటే ఇప్పుడు అక్టోబర్ వరకు కొన్ని రాశుల వారికి బ్రహ్మాండంగా ఉందన్నమాట ఇప్పుడు మీరు చెప్పేది. ఉంది. అయితే అక్టోబర్లో మామూలుగా ఏంటంటే బృహస్పతి ఒక సంవత్సరంలో ఒక రాశి మారుతాడు. అయితే ఈసారి 2 రాశులు మారుతాడు. అది అతిచారం ఉంటారు. కొన్ని గ్రహాలకి ఏంటంటే అతిచారం వస్తుంది. అయితే బృహస్పతి ఒక సంవత్సరంలో 2 రాశులు మారడం అనేది కొంచెం ప్రమాదకారిగానే చూస్తారు. దానివల్ల ఎక్కువ యుద్ధాలు జరగడం. అంటే గురుగారు ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ లో మారినప్పుడు కూడా ఇలాంటి ఫలితాలే ఉంటాయా? అప్పుడు మళ్ళీ రాశులకు సంబంధించి మళ్ళీ మారుతాయమ్మా, మళ్ళీ మారుతాయి. అది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా. డిసెంబర్ ఇప్పుడు సింహరాశికి బాగాలేదు గురుబలం, అక్టోబర్ లో మారుతుంది, రాశి మీదకి వస్తుంది కాబట్టి ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగుంటుంది కొంతకాలం. అది 3 నెలలు అనుకోవచ్చు, 3 నెలలు. మళ్ళీ జనవరి 25వ తారీఖు మళ్ళీ ఆయన కర్కాటకంలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ అప్పుడు జూన్ దాకా ఉంటారు కర్కాటకంలో. మరి గురువు గారు ఏ రాశులకైతే గురుబలం బాగాలేదో, కలిసి రావట్లేదో, నార్మల్ గా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు బృహస్పతి సంబంధించిన పరిహారాలు అంటే గురువు ఆరాధన చేయాలి. గురువు సంబంధించిన స్వరూపం అంటే మొదట్లో మనం చెప్పుకునేది, మొదటి వరుసలో ఉండేది దత్తాత్రేయ స్వామి. ఆయన సంబంధించిన చాలా స్తోత్రాలు ఉన్నాయి మనకి. దత్తాత్రేయ ఘోర కష్టోద్ధారక స్తోత్రం ఉంటుంది. అది అంటే బృహస్పతి బాగలేనందువల్ల చాలా కష్టాలు పడేవాళ్ళు ఉంటారు. ధనాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, లేకపోతే ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు, లేకపోతే అవమానాలు పడేవాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే ఈ కష్టోద్ధారక స్తోత్రం చేస్తే బాగుంటుంది. గురు పాదుకా స్తోత్రం ఉంది, అది కూడా చేయొచ్చు. తర్వాత స్థిరచిత్తీకరణ స్తోత్రం ఉంది, అది చేసుకోవచ్చు. ఏది చేయలేకపోతే గురుగ్రహానికి సంబంధించిన
స్తోత్రాలు ఉంటాయి, వ్యాస మహర్షి రచించినవి. దానిలో ఉన్న ఒక శ్లోకం తీసుకుని అది వాళ్ళ శక్తి మేరకు అంటే 11 సార్లు కానీ 27 సార్లు కానీ 108 సార్లు కానీ అది కనుక చేస్తే దేవనాంచ ఋషీనాం గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతిం. ఈ శ్లోకం చేస్తే చాలా మంచిది. అది ఒక నవగ్రహ పీడాహార స్తోత్రంలో బృహస్పతి సంబంధించిన శ్లోకం ఉంది. ఆ శ్లోకం చేసినా కూడా దానికి సంబంధించిన గ్రహానికి సంబంధించిన మామూలుగా అనుకూలతలు వస్తాయి, వీళ్ళకి వస్తాయి అన్నమాట. ఇలా పరిహారాలు చేసుకోవచ్చు. అయితే మొత్తం మీద చెప్పాలంటే ఎక్కువ లాభపడేది ఈసారి ఈ గ్రహచారం వల్ల మిథున రాశి ఒకటి, తర్వాత మీన రాశి ఒకటి, తులారాశి, తర్వాత కన్యారాశి కూడా కొంతవరకు బాగుంటుందని చెప్పచ్చు. మేషరాశి కూడా పర్వాలేదు. గురుగారు మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు గురుగ్రహం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతున్నాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు.